అత్తయ్య, ఒకప్పుడు ఆయన మా బాస్. మా బ్రాంచ్ లో డబ్బులు దబ్బేశారని మంగోలియా బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ చేసేశారు. డబ్బులు దబ్బేశారని కాదు, లెక్కలో ఏదో చిన్న తేడా వచ్చిందని. బొక్కెటితేనే లెక్కలో తేడా అవుతుంది. మీరుండండి, సంవత్సరాల తర్వాత బాస్ ఇంటికొస్తే మీరు రండి బాస్. ఆ, మనిషి పెరిగాడని మర్యాద లేదు ఇడికి. బ్రాంచ్ నుంచి పీకేసిన బుద్ధి లేదు ఇడికి. సోఫా సరిపోదు బాస్. కింద కూర్చుంటాలేమో. జరగండి. ఎలాగా కూర్చున్నావుగా, కొత్తిమీర కొసే బాబు. ఉద్యోగం మానేసి వృద్ధాశ్రమమైనా పెట్టావా? ఎవర్రా వీళ్ళంతా? ఆవిడ మా అమ్మ. మ్యాచ్ అయింది. ఈయన మా నాన్న. క్యాచ్ అయ్యాడు. ఆవిడ మా అత్తగారు. బాలేదు. నేను అదే చెప్తాను. ఈయన మీ మాంగారు కదా, ఎలా తెలిసిపోతుంది. మీ బాస్ కి జ్యూస్ ఇవ్వనా? మీకెలాగో మర్యాదలు చేయడం తెలియదు, చేసే వాళ్ళని కూడా చేయనివరా? మీరు తిండమ్మా. జ్యూస్లో జెండుకం కల్పించేది ఎద్దు వెళ్ళిపోద్ది. మహా తల్లి. ఏమైంది, ఎన్ని సంవత్సరాలకు తేలేరు? ఆ, మా మేనగోడలది పెళ్ళయ్యా. భోజనాలు ఎప్పుడు? పెళ్ళి ఎప్పుడైనా అడగరా? మేము అడగకపోతే ఏమైనా ఆగిపోద్దా? ఇలా ఉన్నారు ఏంటయ్యా? చెప్పే కదా బాస్, మా ఫ్యామిలీ అని. ఏం జ్యూస్ ఇది? దాక్షా? కాదు, బొగ్గు దంచ. బొగ్గు పులుసు జ్యూస్. దగ్గుంటే పోద్ది. బొగ్గు తింటే దగ్గుపోద్దా? మీరు పెగ్గెత్తే సిగ్గుపట్లేదా? నేను పోయాక నా పాడి మీద వేయండి. అప్పటిదాకా ఉంచుతాలే.